మీ పేరేంటి? నా పేరు కైలాష్ అండి. కైలాష్. గుత్తికొండ గ్రామం మాది, పిడుగురాల మండలం, పల్నాడు డిస్టిక్. ఇవాళ తారీఖు వచ్చేసి ఫిబ్రవరి 10, 2026. ఇవాళ ప్రజెంట్ మనం గుత్తికొండ ఫీల్డ్లోని శ్రీనివాస్ రెడ్డి గారి ఫీల్డ్లో ఉన్నాం. చూడండి, వెరైటీ వచ్చేసి ప్రజ్వల్ 1122 తేజ రకం. చూడండి, ఈ టైంలో కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు. పై వరకు కూడా కాపు పూర్తిగా ఫుల్ఫిల్గా సెట్ అయింది. గొడుగు ప్రతి చెట్టుకి గొడుగు కాపు వచ్చేసింది కంప్లీట్గా. 3 స్టెప్లు కాసిందా కంప్లీట్గా అని చూడండి. మనం చూస్తే రైతే చెప్తాడు, మనం చెప్పేదానికంటే కూడా ప్రతి వరకు లాస్ట్ ప్రతి చెట్టుకి గొడుగు వచ్చేసింది. అది కూడా ఫుల్ఫిల్గా కాపు అయిపోయింది. ఓకే, చాలా బాగుందండి వెరైటీ మాత్రం. వైరస్ తట్టుందండి కంప్లీట్గా అండి. పొలంలో ఎక్కడా కూడా వైరస్ ముక్క కనిపించలేదు మనకి. తామర పురుగు కానీ నల్లి కానీ. వర్షాలకి ఏమైనా దెబ్బతింది అనుకోవడం? వర్షాలప్పుడు కొంచెం డ్యామేజ్ జరిగింది, ఉడకేసింది. మళ్ళీ పూర్తిగా రికవర్ అయ్యి, వర్షాలు పోయాక పూర్తిగా రికవర్ అయ్యి కాపు వచ్చింది. ఎంత ఎకరం ఇది? ఎకరం 20 సెంట్లు. ఈ ఎకరం 20 సెంట్లో మీకు ఎంత వస్తుంది అనుకుంటున్నారు కాపు? ఎక్కడైతే మరి 30 వస్తాయి ఈజీగా. ఏదో 40 దాటుతాయి. మీరు పక్కగా నమ్మకంగా చెప్తేనే మిగతా రైతులు వేసుకుంటారు. కాబట్టి ఒక రైతుగా చెప్పండి. మీరు మిగతా రైతులు కూడా మళ్ళీ చేశారు. ఈ సంవత్సరం కాతి కొద్ది రేట్లు లేక భయపడి ఎకరానికి ఎన్ని గంటలు వచ్చిందన్న నీకు? నిరుడు 38 వచ్చింది. ఎకరానికి 38 గంటలు వచ్చింది. ఇదే PS 1122 మళ్ళా కావాలని మళ్ళా వేసుకున్నారు. మళ్ళా కావాలని అడిగి తీసుకెళ్ళాడు. అదే వెరైటీ అని చెప్పేసి. అంటే పోయిన సంవత్సరం ఇదే వేసారు, ఈ సంవత్సరం ఇదే వేసారు. పోయిన సంవత్సరం 35 గంటలు, మళ్ళీ ఇప్పుడు దగ్గరికి 40+ అంటున్నారు మీరు. 40 చేను మొత్తం మీద అనుకుంటున్నాం. 40 పైన వస్తుంది. 40 పైన వస్తుంది ఈజీగా. ఫుల్ఫిల్ టాప్ వరకు కూడా అంతగా ఆపేసేటది. మనం ఎక్కడ కూడా మనం నీటిలో మిగతా రైతులు చూస్తుంటారు కదా మీ పొలం, ఏమంటున్నారు? పక్కన రైతులు చెప్తాను. మిగతా చోట్ల కూడా చూసావు కదా నువ్వు తోట. ఇది ఇతనే ఆడబట్ట బాగానే వేసింది. వాళ్ళ కూడా ఇంతే ఉంది, చిన్న వాళ్ళ పెట్టాం కాబట్టి ఇంకా బాగా తెలుసు మీద. మీ పేరు? నా పేరు వెంకటేశ్వర్లు. మీరు వేరే వెరైటీ వేసారు కదా, ఆ వెరైటీకి వెరైటీకి తేడా ఉందా? ఇదే బాగుంది అన్న. ఇదే బాగుంది అంటే ఒక రైతు సామాన్యంగా పక్క రైతుని ఒప్పుకోడు కదా బాగుంది అనేది. మీరు ఒప్పుకుంటున్నారు? ఒప్పుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ మీరు వేస్తారా? వేస్తాను. మీ పేరు? నా పేరు వెంకటేశ్వర్లు. మీ ఊరు ఈ గ్రామం? గుత్తికొండ. ఒకసారి మీరు చూపించండి కాయ ఎలా ఉందనేది. ఈ చెట్టు చూపించండి. మీ పక్క చెట్టు దగ్గర ఎన్ని ఫీట్స్ ఉంది అన్నది? ఎంత ఎత్తు ఉంది? 5 ఫీట్స్ ఉంది. 5 ఫీట్స్ ఉంది. కాయ పై దాకుందా? ఉంది. సైజు కింద నుంచి పై దాకుందా? సేమ్ సైజ్ ఉంది. సేమ్ సైజు. బాగా 3 స్టెప్పులు కాసి బ్రహ్మాండంగా ఉంది. ఇంకా పూత కూడా ఉంది. ఇది ఫిబ్రవరి నెల 10వ తారీఖు ఇవాళ. అవునవును. అయినా బ్రహ్మాండంగా ఉంది తోట. ఓకే, వైరస్ ఏమైనా కనిపిస్తుందా మీ తోటలో? వైరస్ ఏం లేదు. ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. తామర పురుగు కూడా లేదు ఫ్లవర్లో కానీ. తామర పురుగు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేదు. ఫార్మర్ మెయింటెనెన్స్ బాగుంది, బట్ కొంచెం తట్టుకుంది. మనకు క్యారెక్టర్ కూడా తట్టుకుంది కాబట్టి దీనికి ఏ మందు కొట్టినా కానీ రియాక్ట్ అవుతుంది. మిగతా వెరైటీలేమో మనం కొట్టే మందులు రియాక్ట్ అవట్లా. ఈ ఇత్తనం వచ్చేసి ఏ మందు కొట్టినా రియాక్ట్ అవుతుంది. మేము కొడుతున్నాం కానీ రియాక్ట్ అవట్లా. ఆటోమేటిక్గా ఇదేమో రియాక్ట్ అవుతుంది ఏ మందు కొట్టినా కానీ. ఈ టైంలో కూడా ఫీల్డ్ బాగుంది, కంఫర్ట్ మనకి ఫార్మర్ చూసుకోవడానికి. ఒకటే కోత కింటాకి 7 చొప్పున. తేజాల్లో మంచిది, బెస్ట్ కటింగ్. తేజాలు 7 కోసినంటే చాలా టాప్. కాయ పై వరకు కూడా సైజ్ బాగుందండి. సేమ్ సైజ్ కింద కంటిన్యూస్ గా ఒకటే సైజ్ వస్తుంది, యూనిఫామ్. మా ఊర్లో వచ్చేసి గుత్తికొండలో వచ్చేసి చాలా మంది వేస్తారు 1122. నిరుడు చూసాము, 7 చూసాము. ఇది ఏ మందుకైనా రియాక్ట్ అవుతుంది. మిగతా వెరైటీలు అలా రియాక్ట్ అవట్లా. త్వరగా రికవర్ అవుతుంది. ఏనే పక్కన ఆచేది ఉంది, దానికి దీనికి ఎంత డిఫరెంట్ ఉందో చూడు. అయ్యే మందు దానికి మంచి మందు. కింద తాలు ఎలా ఉందన్న? తాలు శాతం ఏం లేదు. తాలు శాతం గమనించారు మీరు? ఎంత బాగా ఒత్తుకున్నా కూడా తాలు శాతం తక్కువ, డ్యామేజ్ లేదు. అది కామన్ అసలు అడుగు దాన్ని మనం చేసుకుంటాం. మనకి ఈ స్టెప్లో ఎక్కడా కూడా లేదు చూసుకోండి. ఎక్కడా కూడా ఇవి డ్యామేజ్ కాయ కనిపించలేదు. అన్నీ కూడా ఒక డ్రై అవుతున్న టైంలో కూడా ఎక్కడ కూడా కాయ డ్యామేజ్ లేదు. అంతా బాగుంది. కాయ కలర్ కూడా లైట్ కలర్.